భారతీయ విద్యార్థులు ఐటీ ప్రొఫెషనల్స్ ఒకప్పుడు యూకే అంటే పడి చచ్చేవారు. బ్రిటన్లో డిగ్రీ కొట్టాలి, లండన్లో కార్పొరేట్ ఉద్యోగం సంపాదించాలి. ఇది ప్రతి మధ్యతరగతి భారతీయ కుటుంబం కల. కానీ ఇప్పుడు ఆ కళ చెదిరిపోతుంది. అవును, భారతీయులు ఇప్పుడు బ్రిటన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. బ్రిటన్ చట్టాల తీరుతో, అక్కడి కఠినమైన నిబంధనలతో విసిగిపోతున్న మన వాళ్ళు మూటా ముల్లే సర్దుకొని స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. తాజా అధికారిక గణాంకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బ్రిటన్ను వీడుతున్న విదేశీయుల జాబితాలో మన భారతీయులే నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు బ్రిటన్ ఎందుకింత కఠినంగా మారుతుంది? మన విద్యార్థులు, ఉద్యోగులు యూకేని వదిలి ఏ దేశం వైపు చూస్తున్నారు? వాచ్ స్టోరీ. లండన్ కల ఎందుకు చెదిరిపోతోంది? బ్రిటన్కు భారతీయులు గుడ్ బై ఎందుకు? యూకే వీడి భారతీయులు ఎక్కడికి వెళ్తున్నారు? దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులకు, నిపుణులకు ప్రధాన గమ్యస్థానాల్లో యునైటెడ్ కింగ్డమ్ ఒకటి. గతంలో బ్రిటన్లో డిగ్రీ, లండన్లో ఉద్యోగం అనేది భారతీయ కుటుంబాలకు ఒక డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. వలస నిబంధనల్ని బ్రిటన్ కఠినతరం చేసింది. దీంతో వలసలు దాదాపు సగానికి పైగా పడిపోయాయి. దేశాన్ని వీడుతున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజాగా కొత్త గణాంకాలను విడుదల చేసింది. 2025లో 51,000 మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్ను వీడారు. విదేశాల్లో బ్రిటన్లోనే భారతీయుల సంఖ్య అధికం. విద్యార్థులతో పాటు ఉద్యోగాల కోసం వెళ్లిన మరో 21,000 మంది, ఇతర కారణాలతో వెళ్లిన 3,000 మంది భారతీయులు బ్రిటన్ నుంచి నిష్క్రమించారు. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనీయులు 2వ స్థానంలో ఉన్నారు. సుమారు 46,000 మంది చైనీస్ విద్యార్థులు, కార్మికులు యూకేకు గుడ్ బై చెప్పారు. భారీ నిష్క్రమణల కారణంగా 2025 నాటికి బ్రిటన్ వలసలు గణనీయంగా 170,000కు పడిపోయాయి. బ్రిటన్ను భారతీయులు ఎందుకు వీడుతున్నారు? ప్రస్తుతం బ్రిటన్ రాజకీయ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. బ్రిటన్లో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వలస నిబంధనలను నిరంతరం కఠినతరం చేస్తూనే వచ్చాయి. వలసలపై రాజకీయ ఒత్తిడి, ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, గృహ వసతి, ప్రభుత్వ సేవలపై అదనపు భారానికి వలసలే కారణమంటూ నెపాన్ని నెడుతున్నారు. గత ఏడాది యూరోపేతర దేశాల నుంచి వచ్చిన కార్మికుల వలసలు 47% మేర పడిపోయాయి. నికర వలసల క్షీణత కొనసాగుతోంది. కొత్త వలస విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, అలాగే కోవిడ్-19 మహమ్మారి ప్రయాణాంక్షలు ఉన్న 2021 ప్రారంభం నాటి పరిస్థితులు ప్రస్తుతం బ్రిటన్లో మళ్లీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, బ్రిటన్ వీడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది నిజమే. కానీ యూకే వీసాకు ప్రయత్నిస్తున్న వారిలో భారతీయులు అత్యధికం. నిజానికి బ్రిటన్ ప్రస్తుతం మరింత కఠినమైన వలస విధానం వైపు అడుగులేస్తోంది. నైపుణ్యాధారిత వలస విధానాన్ని కోరుకుంటున్నట్లు అక్కడి లేబర్ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. అంటే తక్కువ ఆదాయం ఉన్న వలసదారుల్ని బ్రిటన్ అనుమతించదు అన్నమాట. ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం ఒక పెద్ద సంచలనంగా మారింది. రాజకీయంగా ఇది ఎంతో సున్నితమైన అంశంగా మారింది. బ్రిటన్ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలో ఒకటి వలసలు. దేశంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న దానికంటే వలసలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025 సెప్టెంబర్లో విడుదలైన స్కై న్యూస్ యూగవ్ పోల్ ప్రకారం 58% మంది ఓటర్లు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో వలసలు కూడా ఒకటిగా పేర్కొన్నారు. అయితే వలసల నివారణతో తలెత్తే ప్రమాదాలపై ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వలసలు తగ్గితే రాజకీయ ఒత్తిడి తాత్కాలికంగా తగ్గొచ్చు. కానీ వలస కార్మికులపైనే ఆధారపడే రంగాల్లో కొరత భయపెడుతుంది. వలస కార్మికుల కొరత తీవ్రమైతే ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. బ్రిటన్ వీడుతున్నది కేవలం విదేశీ వలసదారులు మాత్రమే కాదు. బ్రిటిష్ పౌరులు, యూరప్ వాసులు కూడా పెద్ద సంఖ్యలో దేశాన్ని వదిలి వెళుతున్నారు. యూకేకు వచ్చిన వారి కంటే దేశాన్ని వీడిన ఐరోపా సమాఖ్య పౌరుల సంఖ్య 42,000 ఎక్కువగా ఉంది. బ్రిటిష్ పౌరుల విషయంలో ఈ సంఖ్య 136,000గా నమోదైంది. కేవలం యూకే మాత్రమే కాదు, కెనడా, అమెరికా వంటి దేశాలు కూడా తమ వలస నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. అయితే వలసల సమస్య ఒకరి నష్టం మరొకరికి లాభం అన్నట్టుగా మారింది. ఫ్రాన్స్ మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మకంగా భిన్నమైన పంథాను అనుసరిస్తోంది. భారతీయ విద్యార్థుల్ని ఆకర్షించడానికి యత్నిస్తోంది. నివేదికల ప్రకారం 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థుల్ని తమ దేశానికి రప్పించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గత 2 ఏళ్లుగా వేగవంతమైన వీసా అనుమతులు, విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఇంగ్లీషు మాధ్యమంలో బోధించే కోర్సుల సంఖ్యను పెంచుతోంది. భారత్లో తనను తాను ఒక అద్భుతమైన గమ్యస్థానంగా ప్రమోట్ చేసుకుంటోంది.
ఉంటోంది. చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఫ్రాన్స్ కొత్త డెస్టినేషన్ గా మారింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలకు సరైన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఫ్రాన్స్ కనిపిస్తోంది. కానీ ఫ్రాన్స్ ఎంతకాలం అనుకూలంగా ఉంటుంది? ఎందుకంటే ఫ్రాన్స్లో చదువు కూడా ఖరీదైనదిగా మారుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐరోపా సమాఖ్య విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు పెంచాలని ఫ్రెంచ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పరిణామం భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలలో ఆందోళన కలిగిస్తోంది. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విదేశీ విద్యా ప్రణాళికలపై పునరాలోచన చేయిస్తోంది. నిజానికి ఈ రోజుల్లో భారతీయ విద్యార్థులు కేవలం సదరు దేశం ప్రతిష్ట, విద్యా సంస్థల ర్యాంకింగ్లను మాత్రమే చూసి దేశాలను ఎంచుకోవడం లేదు. తాము పెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలం గురించి వారు ఆలోచిస్తున్నారు. అక్కడ చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా? కోర్సు తర్వాత అక్కడే ఉండి పని చేసుకునే అవకాశం ఉందా? అక్కడ వీసా విధానం స్థిరంగా ఉందా? అన్నింటికంటే ముఖ్యంగా అంత డబ్బు ఖర్చు పెట్టి విదేశీ డిగ్రీ చేయడం లాభదాయకమేనా అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే రాబోయే రోజుల్లో భారతీయ విద్యార్థులు ఏ దేశం వైపు అడుగులేస్తారనేది నిర్ణయిస్తాయి.